సో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది ఒక్కొక్కటిగా సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కొంత కాల్పులు అయితే మాత్రం బార్డర్లో జరుగుతున్నాయి మాత్రం. ఇప్పటికే కాల్పుల్లో 3 అమాయక భారత పౌరులు చనిపోయారు శ్రీహరి. అంటే అదే చెప్తున్నాం, మనము చాలా స్ట్రాటజిక్గా ఒక్క సివిలియన్కి కూడా నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలపై, ఆర్మీ మీద కూడా కాదు, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే మీరు చెప్పినట్టుగా వాళ్ళకి అర్థమయ్యే లోపే ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ఆపరేషన్ అయిపోయింది. ఇంకా తరువాత గన్నులు పట్టుకుని బయలుదేరారు ఎల్ఓసి దగ్గరికి. అంటే రోజు గత 12 రోజులుగా చూస్తుంటే 15 రోజులుగా రోజు కాల్పుల విరమణకి ఒప్పందానికి పాల్పడడం, కాల్పులు జరపడం, సరే భారత్ రిటాలియేట్ చేయడం. కానీ ఈసారి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 3 భారత పౌరులు చనిపోయారు. భారత ఆర్మీ చెప్పింది దీనికి కూడా ఖచ్చితంగా బదులు ఉంటుందని శ్రీహరి. అలాగే ఇవాళ 10 గంటలకు అనుకుంటా బహుశా భారత ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టబోతోంది ఈ ఆపరేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి. అలాగే ప్రధానమంత్రి మళ్ళీ భారత భద్రతా బలగాల కమిటీ, కేబినెట్ కమిటీతో కూడా సమావేశం కాబోతున్నారు. ఏంటి, వాట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ శ్రీహరి? రిషి, ఖచ్చితంగా ఈ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఈ విషయాలపైన దేశ ప్రజలకు దాడి జరిగిందని చెప్పడం, అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడం ఒక స్టెప్ అయితే, భారత్ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వారికి ఈ సమాచారాన్ని కూడా అందించాయి. అందులో భాగంగానే యుఎస్కి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వచ్చింది. ఎందుకంటే జరిగినటువంటి దాడిపైన పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము చేసిన దాడి కేవలం ఉగ్రవాదులపైన, ఉగ్రవాద స్థావరాలపైనే తప్ప పాకిస్తాన్ ప్రజలపైన, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన, పాకిస్తాన్ నష్టం కలిగించేటువంటి చర్యలు కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అంతర్జాతీయ సమాజానికి కూడా తెలియచేశారు. భారత్కు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి వారు కానీ మిత్రదేశాలుగా ఉన్నటువంటి వారికి కూడా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక అది ఒక స్టెప్ అయితే, నెక్స్ట్ భారత్ చేపట్టేటువంటి చర్యలు ఏంటి అనేదే ప్రస్తుతం మొత్తం ప్రపంచం కూడా ఇప్పటి వరకు ఎదురు చూస్తూ వచ్చింది. ఈ యొక్క దాడి తర్వాత ఖచ్చితంగా భారత్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదనేది చాలా దేశాలు కూడా గ్రహించాయి. బీహార్లో జరిగినటువంటి సభలో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా దీనికి తగిన బుద్ధి చెబుతాం ఖచ్చితంగా అనేటువంటి అంశాన్ని ప్రకటించిన తర్వాత దాడి జరుగుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. కానీ ఈ రాత్రి 1:44 ప్రాంతంలో పాక్ భూభాగంలో కానీ పిఓకేలో కూడా దాడి జరుగుతుందని మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెందో పాకిస్తాన్ కూడా దీన్ని పసిగట్టలేకపోయిందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. సో ఇది విజయవంతంగా పూర్తయింది. ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయింది. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి స్పందన అది ఏ రకంగా, ఉగ్రమూకల నుంచి వస్తుందా లేదా ఉగ్రమూకల ముసుగులో ఉన్నటువంటి ఆర్మీ నుంచి వస్తుందా, దాన్ని కూడా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేందుకు కూడా భారత్ అన్ని రకాలుగా సన్నిద్ధమై ఉంది. సో దీనిపైన ఏదైతే మన దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి రక్షణ కమిటీ భేటీ జరగబోతోంది. దీంతో పాటుగా అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి జరిగినటువంటి దాడి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు, వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సో దాని తర్వాత ఈ చర్యలకు కూడా దిగారు. సో కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి దాడిని కూడా వివరించాలి, భిన్నమైనటువంటి అభిప్రాయాలకు అవకాశం ఉండకుండా సమాచారాన్ని కూడా అందరికీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, చేయబోతున్నారు. ఏ స్థావరాలపైన దాడి చేసాం, ఈ స్థావరాల్లో ఏం జరిగింది, ఏం లక్ష్యాన్ని మనం రీచ్ అయ్యామనేటువంటి విషయాన్ని కూడా ఏదైతే అఖిల పక్షానికి, దేశానికి కూడా చెప్పబోతున్నారు. ఇందుకు సంబంధించి త్రివిధ దళాలు కూడా దీన్ని వివరించేటువంటి అవకాశం మీడియాకి ఉంది. అది ఖచ్చితంగా ఎన్ని గంటలకు అనేటువంటి సమయాన్ని నిర్ధారించాలి. 10 గంటలకు అనేటువంటి సమాచారం ఉంది, కానీ దాని తర్వాత ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే అదొక అంశం. అయితే నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి విషయంలో భారత్ అన్ని రకాలుగా కూడా సన్నిద్ధమైంది. అన్ని మార్గాల్లో కూడా భారత్ సంబంధించినటువంటి ఇటు కాశ్మీర్ నుంచి మనం చూస్తున్నాం, చాలా దళాలు కావచ్చు లేదా టెక్నికల్ టీం కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే బోర్డర్కు తరలించారు. పూర్తిగా అటు జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కావచ్చు లేదా రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాలంతా కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏ చర్యలు తీసుకోవాలన్నా, ఎలాంటి ముందడుగు వేయాలన్నా పూర్తి స్థాయిలో అందుకు అనుగుణంగా మాత్రం త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. కానీ ఇక్కడ ఒక అంశం మాత్రం మనం గుర్తుంచుకోవాలి, అంతర్జాతీయ సమాజం కూడా ఎప్పటి నుంచో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, ఐఎస్ఐ కావచ్చు ఇతర అనేక సంస్థలను అక్కడ పెంచి పోషించింది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాలని ఈవెన్ దో పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ మంత్రి కూడా ఖచ్చితంగా ఒప్పుకున్నారు, మేము కొన్ని పరిస్థితుల్లో కొన్ని తప్పుడు పనులు చేసాం, తప్పుడు చర్యలకు పాల్పడ్డాం, దాని పర్యవసానంగా పాకిస్తాన్ కూడా చాలా నష్టపోయింది అని చెప్పి. కానీ
ఈ యొక్క ఉగ్రమూకల చేతుల్లో ఉన్నటువంటి కొంతమంది పార్టీలు, కొంతమంది కీలు బొమ్మల్లా మారినటువంటి ప్రభుత్వాల వల్లే ఈ పరిస్థితులు ఆ దేశానికి దాపురించాయి. దాన్ని వారు రియలైజ్ అయితే ఈ యొక్క పరిణామాలపైన ఖచ్చితంగా పరిస్థితులు అయితే మాత్రం సర్దుమణుగుతాయి. లేకపోతే మాత్రం దీన్ని I don't think so, తిప్పుకొట్టేటువంటి శ్రీహరి. పరిస్థితి ఉంది. I don't think so. ఎందుకంటే చైనా లాంటి దేశాలు